దేవుని యొక్క పరిశుద్ధమైన నామానికి మహిమ కలుగుగాక. దేవుని ప్రేమైన పిల్లలందరికీ కూడా శుభములు తెలియజేస్తున్నాం. దేవుడు ప్రతిరోజు కూడా మనకి తన వాక్కునిచ్చి తన వాగ్దానం ఇచ్చి మనం నడిపిస్తున్నారు. ఎంత గొప్ప దేవుడు మన దేవుడు. మరి కృంగిపోయినప్పుడు లేవనెత్తుతున్నాడు, అలసటగా ఉన్నప్పుడు ఆదరిస్తున్నాడు. దేవుని మాట చాలాసార్లు దినమంతా మనల్ని కాపాడుతూ ఉంటుంది. ఈరోజు ఒక మాట మనం చూద్దాం. మరి యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనంలో జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును అని ప్రభు మనకు వాగ్దానం చేస్తున్నాం. చూడండి, వాక్యం సెలవిస్తుంది కదా, నరుల కష్టం చేత అది ఎక్కువ కాదు, యెహోవా ఆశీర్వాదమే ఐశ్వర్యం ఇచ్చును అని. చాలాసార్లు మన కష్టము మరి హాస్పిటల్ కానీ వ్యర్థమైన ఖర్చులని ఊరికనే బయటకు వెళ్ళినప్పుడు పర్సు ఖాళీ అయిపోవడం, డబ్బులు లేకుండా అవ్వడం, మరలా తిరిగి ఇతరులను అప్పడడం, ఎన్నో ఇలా జరుగుతూ ఉంటాయి. ఎందుకు ఇలా జరుగుతుందని మనం ప్రశ్నించుకుంటూ ఉంటాం. ఎప్పుడైతే ఒక మనిషి కష్టాన్ని తన చేతుల్ని దేవుడు పరిశుద్ధపరుస్తారో అది ఐశ్వర్యంగా మారుతుందని వాక్యం సెలవిస్తుంది. అందువల్లనే ప్రభు నువ్వు చేస్తున్న మరి బిజినెస్ కావచ్చు, ఉద్యోగం కావచ్చు, చిన్న చిన్న పనులు కావచ్చు, చిన్న షాప్స్ కావచ్చు, ఏదైనా కూడా ఎలా దీవెనకరంగా మారుతుందంటే యెహోవా ఆశీర్వదించినప్పుడు అది ఐశ్వర్యంగా మారిపోతుంది. చిన్న జీతమైన కూడా గొప్ప దీవెనగా మారుతుంది. మరి వాక్యం సెలవిచ్చినట్టుగా మరి మీరు ప్రార్థించుకున్నప్పుడు క్రీస్తు మహిమ ఐశ్వర్యం మీ అవసరత తీరుస్తుంది. ఈరోజు ఈ వాక్యమైన ప్రతి ఒక్కరి జీవితంలో మరి మీ యొద్దకు, మీ యొక్క గృహంలోకి, మీ జాబ్లోకి, మీ యొక్క బిజినెస్లోకి, మీ యొక్క పనుల్లోకి మరి యెహోవా ఐశ్వర్యం వచ్చును గాక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. చిన్న మనం ప్రార్థన చేసుకుందాం. మహోన్నతుడా, సర్వశక్తి గల ప్రభువా, ఉదయకాలపు జనముల ఐశ్వర్యం నీ యొద్దకు వచ్చును అని యెషయా గ్రంథం 60వ అధ్యాయం 5వ వచనం సెలవిచ్చినట్టుగా మీ బిడ్డల జీవితంలో వారి కష్టార్జితము అయ్యా యెహోవా ఆశీర్వాదం వలన అది ఐశ్వర్యంగా మారునుగాక, దీవెనగా మారునుగాక. ఎవరి యొక్క కష్టార్జితము చినిగిపోయిన సంచులు వేసినట్లు ఉండక, అయ్యా హాస్పిటల్స్ కానీ వ్యర్థమైన ఖర్చులు కానీ వెళ్ళక, ఒక దీవెనకరమైన పరిస్థితిగా, డబ్బుగా, చేతులుగా మారునుగాక, మహిమ వచ్చునుగాక. నీకే అయ్యా ప్రార్థిస్తూ, నిన్నే బ్రతిమలాడుతూ బిడ్డలందరినీ ఆశీర్వదిస్తూ యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.